అన్నదమ్ములు ఇద్దరికి నమస్కారం. నమస్తే. ఇవాళ మా పుణ్యం పుచ్చింది అంటామే అలాగా. అసలు మీడియా ముందుకే రారు మీ ఇద్దరు, అసలు ఆయన అసలు రారు. అలాగే ఒకేసారి ఇద్దరు మీడియా ముందుకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏదో ఉంది సార్. రిలీజ్ ఉంది, ఎన్ని రిలీజ్ చేయలేదు మీరు చూడండి, రిలీజ్లా మీరు చూడండి సినిమాలా, కానీ ఫస్ట్ టైమే అదే. మరి మూర్తి గారితో ఎందుకు వేరే వాళ్ళతో మొదలు పెడదామంటే మొదటే మీతో పెట్టేశారు. ఇంట్రెస్టింగ్గా ఏంటి సార్ అసలు మీడియా ముందు రావడానికి ఇదేంటి రీజన్ ఏంటి? ఎప్పుడు మీరు పెద్దగా అసలు మీడియాతో ఇంటరాక్ట్ మాట్లాడతారు, ఏది మాట్లాడినా అంతవరకు మాట్లాడతారు, అంతే మాట్లాడతారు, ఎక్కువ ఉంటారు. అలాగే ఏంటి రీజన్ ఏంటి అసలు? రీజన్ లేదండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు డయాస్ లేకపోతే స్పీచ్ అంటే కనుక ఓకే మనం ఏం మాట్లాడుతున్నాము అని చెప్పేసి అనేది ఒకటే తప్పితే మీలాంటి వాళ్ళకి ఏమైనా అడగాలని ఉంటే అట్లాంటి వీటికి మనం ఆన్సర్ చెప్పడానికి ఉంటుందని అంతే, అంతకు మించి వేరే ఇదేం లేదు. మీరైనా కొంచెం ఇంట్రాక్షన్లో ఉంటారు కానీ ఆయన అసలు ఉంటారు. మీడియాలో తక్కువేగా. ఆయన మనం మాట్లాడేది ఏముంటుంది, ఏదున్నా మన సినిమా, మనం చేసే సినిమా మాట్లాడాలి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అంతే. కానీ ఈసారి తప్పట్లా. కానీ ఎన్నాళ్ళు వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అవును, దగ్గరికి వచ్చేసింది. ఒక 15 రోజులు 10 రోజులు వచ్చేసింది. సో ఎన్ని ఊపిదాపులు పడ్డారు సార్ ఈ ప్రాజెక్ట్ కోసం మీరు? వాటి కోసం అనేది లేదండి, అంటే ముందు నుంచి ఉంది కానీ ఎప్పుడు అవుతుందా అనే ఒక టైం ఫ్రేమ్ లేకుండా ఉంటుంది మొదలని తప్పితే. ఎందుకంటే మొన్న ఎలక్షన్ టైం నుంచి అనుకుంటా ఉంది. సో అది టైం సరిపోక సో అది పోస్ట్ పోన్ అయ్యి ఇట్లా అంతే తప్పితే. బట్ ఈ ప్రాజెక్టు అసలు క్లాబ్ పడ్డానికి ముందే చాలా టెన్షన్ పడ్డారు దీని మీద. టెన్షన్ ఏం లేదు. టెన్షన్ దేనికి అంటే ఈ ప్రాజెక్ట్ మీ దగ్గర ఉంటుందా, అది ఓకే ఉంటుందా, టెన్షన్ లేదు కానీ కాంపిటీషన్ బాగానే ఉండింది. లాక్కునే ప్రయత్నాలు గట్టిగా జరిగాయి కదా. లాక్కునేది అంటే ఎవరిది వాళ్ళు ట్రైల్ చేసుకుంటారు కదా. సో ఆ కాంపిటీషన్ అయితే బాగానే ఉండింది. బట్ థ్యాంక్స్ టు బాలకృష్ణ గారు, చాలా బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఇద్దరికి. ఎందుకంటే లెజెండ్ చేసాం అంటే ఇప్పుడనే కాదు, లెజెండ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో సినిమా చేయాలనేది ప్రయత్నం నడుస్తూనే ఉంది. ఈవెన్ అఖండ టైంలో కూడా జరిగింది. కానీ అంతకుముందు ఉన్న వేరే కమిట్మెంట్ మూలన మనం అఖండ చేయక కుదరలేదు అంతే, లేకపోతే అఖండనే అయ్యేదేమో. అఖండ చేస్తుంటే కొంచెం ఎక్కువ డబ్బు లాభాలు వచ్చేవేమో. అట్లా చెప్పలేమండి. ఆ టైంకి వాళ్ళు పడిన ఇబ్బందులు ఉన్నాయి కదా. కోవిడ్ అనుకోకుండా రావడం, కోవిడ్ తర్వాత ఫస్ట్ పెద్ద సినిమా రిలీజ్ అవడం అంటే ఒక అన్సర్టెనిటీ కదా. అంటే నేను అలా కాదు, అఖండ అంత పెద్ద హిట్ అవ్వడం వల్ల ఈ సినిమా తాలూకు బడ్జెట్ అంటే బాలయ్య బోయపాటి అంటేనే డబుల్ ఫిక్స్డ్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో అఖండ కూడా అదే కాన్ఫిడెన్సే ఉంది. సో ఇక అదే ఇదే అని చెప్పేసి అనేది ఏం లేదు. ఇప్పుడు లెజెండ్ అప్పుడు ఒక బడ్జెట్ పెట్టాం, అఖండాకు ఒక బడ్జెట్, అఖండ 2కి ఇంకో బడ్జెట్, ఆటోమేటిక్గా ప్రతి సినిమాకి పెరుగుతూనే ఉండదు కదా. అంతే ఇది కూడా. కానీ 14 రీల్స్ అనే బ్యానరు ఒక పెద్ద బ్యానరు, మంచి సినిమాలు ఇచ్చిన బ్యానరు. అలాంటి బ్యానరు 14 రీల్స్ ప్లస్ పెట్టారు. తర్వాత అప్పుడు కూడా మంచి హిట్ కొట్టారు గద్దెలగండు గణేష్ తోటి. సరైన ప్రాజెక్ట్ ఎక్కించడానికి చాలా ట్రబుల్ పడ్డారు, చాలా టైం పట్టిందంటే ఇది వీటిల్లో ఒకటి ఏంటంటే మేము కథలు కొద్దిగా ఎక్కువే ఉంటాం. వీలైనంత వరకు మనకు నచ్చిందిరా అనుకునే వాటికే ముందుకి వెళ్ళటానికి 90% ఆఫ్ ద టైం అదే జరిగింది. మాకు తెలవకుండా లేకపోతే ఏదో ఒక వైపు నుంచి కథ వచ్చి ఎక్కించిన సినిమాలు, లేకపోతే ఇది కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి నేను ఎక్కించిన సినిమాలు లేవు. ఆ ప్రాసెస్లో ఒక్కసారి అవతల పక్క నుంచి కథలు వచ్చినా మనకి నచ్చగా, మనం బాగుంది అనుకున్న కథలు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చగా ఈ డిలే నడుస్తూ ఉంటుంది తప్పితే వేరే పెద్ద రీజన్ ఏం లేదు. అందుకనే ఓకే మేము ఒకసారి ఒక సినిమా అయితేనే బాగుంటుంది అనుకునే రకం. అట్ ద మోస్ట్ 2 సినిమా తర్వాత ఒక సినిమా అని అనుకునే టైపు ఇదే తప్ప తర్వాత అందరూ ఇంతకు ముందర అందరూ అలాగే చేసేవాళ్ళు. మధ్యలో ట్రెండ్ మారింది, ఒక సినిమా ఏంటి ఎన్నైనా చేయొచ్చు అనేది. ఏమన్నా 2 సినిమాలు ఒకటేసారి అంటే కొద్దిగా ఏమన్నా చేయగలమేమో. ఆ 2 సినిమాలకే మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది మాకు ఇప్పటికీ మిస్టరీ బుర్రలో కొట్టుకుంటూ ఉంటాం.
ఒకటి 2 సినిమాలు ఒక్కొక్కరి దగ్గర 6-7 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి కదా. మేము అందుకనే అప్పుడు ఆగడు జరుగుతుంది, లెజెండ్ జరుగుతుంది అని సాయి గారిని మధ్యలో తీసుకురావాల్సి వచ్చింది అదే రీజన్, లేకపోతే వేరే రీజన్ లేదు. ఏది ఆ టైంలో లెజెండ్కి సాయి గొరపాటి లెజెండ్ అప్పుడు 1 జరుగుతుంది, ఆగడు స్టార్ట్ అయిపోయింది, పవర్ కన్నడ పవర్ జరుగుతుంది. సరే అందుకని మనం సాయి గారి కాన్సన్ట్రేషన్ కష్టం అని చెప్పేసి వీటిల్లో ప్రొడక్షన్ ఆయన అంతే. మీకు ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు సపోర్టివ్ పేరు ఉంటూ వస్తుంది కదా. నల్లి శంకర్ గారు చాలా వరకు నీళ్ళు ఫస్ట్ టైం పార్ట్నరేగా, ముందు మీరు కలిసేగా అసలు. బట్ మీ ముగ్గురు కలిసి ఉన్నది మాత్రం సక్సెస్ఫుల్ 90% సక్సెస్ రేట్. అనిల్ శంకర్ గారు 14 రీల్స్ కలిసింది 90% సక్సెస్ రేట్. తర్వాత ఆయన సెపరేట్ చేసిన దగ్గర నుంచి ఆయన సరైన సక్సెస్ ఇంకా డ్యూ ఉండిపోయింది ఆయనకి కూడా. సెపరేట్ అని ఏం లేదండి. సర్లేరు నీకు ఎవరు ఇచ్చాడు? ఇచ్చాడు. ఏదైనా దూకుడు ఆ సీజన్ వేరు కదా. ఆ సీజను మంచి సీజన్ కదా. 14 రీల్స్ సినిమా వస్తుంది అంటే. సరే ఈ అఖండ 2కి అందరికీ ఆల్రెడీ భయపడి గారు ఇంతకుముందు కూడా 2 సార్లు కూడా చెప్పారు కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఆయన వచ్చి ఆ అమ్మాయికి అవసరం అయినప్పుడు వచ్చి ఆదుకోవడానికి అన్నప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు కదా. బట్ అఖండ అనేది చూసుకుంటే ఒక అఘోరా కనెక్షన్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మూవీ లాంటిది. ఒక ఫ్యామిలీ ఇష్యూ, ఆ ఫ్యామిలీ ఇష్యూ ఆదుపడింది. బట్ ఇప్పుడు చాలా పెద్ద స్పాన్లోకి వెళ్ళారు కదా ఈ కథ. ఇది మొదటి నుంచి అదే కథ ఉందా, డిస్కషన్లో అలా తిరుగుకుంటూ వచ్చిందా? లేదు, ఫస్ట్ నుంచే అది ఉంది. మీకు బోయపాటి గారిలో ఉన్న అంటే మా ఇద్దరికి, నాకు కానీ అన్నయ్యకి కానీ మాకు నచ్చింది ఏంటంటే లెజెండ్ కావచ్చు పిలిచి 2 hours స్టార్ట్ టు ఫినిష్ నరేషన్ ఇచ్చారు. అప్పుడే అర్థమైపోయింది స్టార్ట్ టు ఫినిష్. ఒక సాంగ్స్ తప్ప మిగిలిన ఏది ఇంక్లూడింగ్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్లు ఇవి కూడా స్టార్ట్ టు ఫినిష్ ఇచ్చారు. అప్పుడే అర్థమైంది బ్లాక్ బస్టర్ అనేది. అట్లాగే ఇది కూడా మాకు పిలిచి 1 hour 15 minutes 1 hour 20 minutes నరేషన్ ఇచ్చారు. అప్పుడే అనుకున్నాం సూపర్ బ్రహ్మాండంగా. స్టార్ట్ అయిన తర్వాత మారింది ఏం లేదు, మారింది ఏమీ లేదు. ఏదన్నా కానీ ముందు అనుకున్నదే. కేవలం ఒక ఫ్యామిలీలో కష్టం రావడం అలా కాకుండా చాలా చాలా లాస్ట్ పెద్ద స్పాన్ కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. టెర్రరిజం కనిపిస్తుంది, పక్క దేశం దాని కుట్రలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇదేంటిది కొన్ని రాజకీయాలు లాంటివి కనిపిస్తున్నాయి. అన్నీ అంతా ఆర్గానిక్గానే ఉంటుందండి. ఏది ఫోర్స్డ్గా స్పాన్ పెంచడం కోసం అని తెచ్చిపెట్టినట్టే ఉండదు. ఫస్ట్ నుంచి కథ చాలా క్లియర్గా ఫ్యామిలీ లింక్ లేకపోవచ్చు కానీ ఫ్యామిలీ మెంబర్ లింకే ఉంది. ఫ్యామిలీ మెంబర్ లింక్ ఉంది అంతే. పైగా నేను అనేది స్పాన్ పెంచడం కోసం సబ్జెక్ట్ మారలే. సబ్జెక్ట్ అనేది ముందు నుంచి అట్లాగే ఉంది. ఇప్పుడు అదే ఇట్లోనే మీరనే విదేశీ కుట్ర లేకపోతే ఇంకోటి ఏదున్నా కానీ అంత ఆర్గానిక్గానే ఉంటుంది కాబట్టి ఉంటుంది. కానీ ఏదో స్కేల్ పెంచడానికో స్పాన్ పెంచడానికో అన్నట్టు ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రైలర్లోనే చూసుంటారు కదా, ట్రైలర్ చూసి ఆల్రెడీ ఏం టచ్ చేసాము. సో అదే ఉంటుంది. బట్ ప్రహ్లాదుడు నరసింహుడు ఎపిసోడ్ కూడా కనిపిస్తుంది ట్రైలర్లో. ఉంది, అది కూడా ఉందా సినిమా? అదే సినిమాలో ఉన్నదే. మీకు ట్రైలర్లో చూసిన సినిమాలో ఉంటాయి. మీరు అది ఏంటి, అది ఎక్కడ వచ్చింది అనేది నేను మీ గ్రేట్ ఆంధ్రాలో చూశాను. ఆ ఇంటర్ప్రిటేషను అది మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. అది ఎందుకు ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అని. ఇంటర్కట్లు అండి. అంటే యాక్చువల్గా బోయపాటి గారి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే ఫస్ట్ సగం అంతా కూడా యంగ్ హీరో ఉంటాడు. యంగ్ హీరో తోటి మీద నడుస్తుంది. ఇంటర్వల్ బ్యాంక్ వచ్చిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ వస్తుంది రంగంలోకి. అక్కడి నుంచి ఇంటర్వల్ దాకా ఊగిసారు. ఈ పాటల్లో వెళ్ళి ఇంతకుముందు సినిమాలన్నీ కూడా ఇది కూడా అలాగే ఉండబోతుందా, ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుంది? కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే టేక్ ఆఫ్ అదంతా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. బట్ ఏదున్నా ఎండ్ ఆఫ్ ద డే మీకు తెలిసే ఏముంది, పాపకు ఒక అభయం ఇచ్చిన దాంతో ఫస్ట్ పార్ట్ అయింది. ఆ అభయం ఇచ్చిన దీనికోసం మళ్ళీ ఆ ఇటులో ఉన్నప్పుడు ఇంటర్వెల్ మీరు అన్నట్టు ఇక ఏదున్నా కానీ ఇక అది అందరికీ తెలిసిందేగా. దీనికోసం షూట్ త్రూఅవుట్ ఇండియా చేసినట్టున్నారు కదా. త్రూఅవుట్ ఇండియా అంటే మనం చాలా లొకేషన్ చేసాం. మనాలి ఇటు లడాక్ వెళ్ళారు, లడాక్లో షూట్ చేశారు, మనాలిలో షూట్ చేశారు, ఉత్తరాఖండ్, హిమాలయాలో కొంచెం షూట్ చేశారు. చీట్ చేయడం కోసం అంటే మనకి కొద్దిగా
మిలిటరీ ఎక్విప్మెంట్ అవసరమైంది. సో దానికోసం జార్జియా వెళ్ళాల్సి వచ్చింది. జార్జియాలో అంటే ఇక్కడే ప్లాన్ చేసాం కరెక్ట్గా అప్పుడే ఈ అటాక్స్ వార్ అటాక్ స్టార్ట్ అయింది. అందుకని ఇక అప్పుడు అటు వెళ్ళాల్సి వచ్చింది. అది కాకుండా మనం గ్వాలియర్లో షూట్ చేసాం. కుంభమేళా అయితే అసలు మీరు చూసినవి అన్ని మన షాట్లే, స్టాక్ షాట్లు ఏం కాదు, మనం షూట్ చేసినవి అన్ని. నైట్ 2 o'clockకి ఫస్ట్ డిప్ తీసుకుంటారు కదా ఫస్ట్ డే, అప్పుడు అక్కడ ఉండి నైట్ 2కి స్టార్ట్ చేశారు షూటింగ్. మార్నింగ్ 10 వరకు కంటిన్యూస్గా నీళ్ళలో ఉండే, ఒక 2 కెమెరాలు నీళ్ళలో ఉండి డైరెక్టర్ గారు వీళ్ళందరూ నీళ్ళలో ఉండే చేశారు 10 దాకా, మార్నింగ్ 10 దాకా. కానీ అవకాశం దొరికింది. పర్మిషన్లు అన్నీ ఇక అంత దేవుడిదే. అంతే, డ్రోన్ పర్మిషన్ కూడా ఇచ్చారు. అవునా? ఇప్పుడు చూస్తుంటే చాలా పెద్ద యాక్షన్, అంటే బోయపాటి అంటేనే యాక్షన్ సీన్ అండి, అందులో డౌట్ ఏం పడట్లేదు. బట్ దీంట్లో చూస్తే ఇంకా దాన్ని మించి ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఆ సోల మీద గిరగిర తిరగడాలు ఇవి, పైగా పెద్ద మోటార్ మెషిన్ గన్లు ఏదో ఆపరేట్ చేశారు. ఏదన్నా కానీ మరి బాలయ్య అంటేనే ఆయనకు అది వస్తుందా పూనకం వస్తుందా తెలియదు. కానీ వాళ్ళు కొన్ని చూస్తే వాళ్ళ ముందు ఐడియా అట్ట వచ్చిందిరా బాబు అన్నట్టే ఉంటాయి ఆయన. అట్టండి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పకూడదు కదా ఇప్పుడు. ఇంకా అవి కూడా ఈ బాలయ్య చేస్తేనే రాయి అనేది మనకు వస్తుంది అనమాట ఫీలింగ్. ఆయన చేస్తేనే చెల్తా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ సోలం అన్నారు, నాకు మొత్తం నా సర్కిల్ చాలామంది ఫ్రెండ్స్ డాక్టర్సే, వాళ్ళు కూర్చున్నప్పుడు ఈవినింగ్స్ కూర్చున్నప్పుడు ఫోన్ చేసేవాళ్ళు, అరే ఎలా రా అసలు ఏందిరా ఏ చేసినా బాలయ్యకేరా, బోయపాటి బాలయ్యకేరా సాధ్యం ఇదంతా. అందులో యాక్చువల్గా అయితే అఘోరా క్యారెక్టర్ అఖండాలో కన్నా అఖండ 2లో చాలా అసలు ఫెరోషియస్గా ఉంది గెటప్, బాగా ఇంటెన్స్గా ఫెరోషియస్గా ఉంది గెటప్. ఆ ఫేసు బాగా డిజైన్ చేశాడు అది మాత్రం. ఇది ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటుందా? ఏదండి అఘోరా క్యారెక్టర్? అఘోరానా ఉంటుంది, బట్ మేజర్ ఇంటర్వెల్ అదే సేమ్ ప్యాటర్న్, బోయపాటి గారి ప్యాటర్న్, అదే ప్యాటర్న్. సేమ్ కాదు, మీకు అంతా చెప్పా, కొంచెం డిఫరెన్స్ కొంచెం ఉంటుంది సార్. బాలయ్య బోయపాటి అంటే ఏమని పెట్టుకుని వస్తారు, అదే ఉంటుంది అంతే కదా. అది ఎంత హై చేస్తుంది అనేది అంతే కదా. నేను అదే అడిగాను, ఆయన అదే చెప్పారు. అంటే నేను చెప్పడంలో తేడా చెప్పారు కాదండి. ఇప్పుడు అఖండ ఉంది, ఎప్పుడైతే హీరోయిన్ ఆ పాపను పట్టుకుని వెళ్తా గోవలోకి వెళ్ళిందో ఆడియన్స్ అందరికీ తెలుసు కదా ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది అనేది, ఎట్లా వస్తుంది ఏం చేస్తుంది అనేదే కదా. అదే హై, సస్పెన్స్ ఏం లేదు అందులో. ఇంటర్వెల్ టైము అవుతుంది, ఓకే ఇంత టైం అయిపోయిందిరా ఇక ఇప్పుడు వస్తాడేమో అని చెప్పేసి యాంటిసిపేషన్తోనే ఆడియన్స్ చూస్తారు. అదే అంతే కదా, జనాలు ఆ ఎక్స్పెక్టేషన్ అది పండుతుంది కూడా. ఆ ఉన్న దీన్ని మనం ఎంత హైకి తీసుకెళ్ళాం అనేది ఇక బోయపాటి గారు చేసేది ఒక అందకుండా. బోయపాటి అంటేనే డబ్బులు ఖర్చు విపరీతంగా ఉంటుంది. పెద్ద సినిమా అంటేనే ఖర్చు సార్. ఇప్పుడు మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక ఈ స్కేల్ ఆఫ్ సినిమాకి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. 200 కోట్లు దాటేసిందా ఖర్చు? మీరే రాశారు 200 కోట్లు. ఎట్లా రాస్తారో, మీకు ఎక్కడి నుంచి వస్తాయో మీ సోర్స్లు, అందరూ బిజినెస్ కూడా మొత్తం ఇదిగో ఈ ఏరియా ఎంత ఇవన్నీ చూసి నిజం అనుకుంటారు. మీకు తెలియదు, రావు గారు నేను రోజు మాట్లాడుకుంటా, ఆయన చెప్పినవే. ఏం రాసినా కూడా రావు గారు చెప్పలే సార్, మీకు తెలియదు అంతే, మేము రోజు మాట్లాడుతున్నాం. బాసు నేనేమీ చెప్పలేదు, చెప్తున్నాను. ఆయన ఏదో పులిహార కలుపుతున్నారు. ఓకే, ఆ రోజుల్లో లెజెండ్కి 42 కోట్లు ఖర్చు పెట్టారు కదా, గుర్తుందా? సుమారుగా అనుకోండి 42 కోట్లు దగ్గరికి వచ్చాను కదా. అది అప్పట్లో అలా బరాబర్ బ్రేక్ ఈవెన్ అయింది అన్న, నిజమేనా అది? ఓకే, కొంచెం ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి ఫైనల్గా, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అయింది కదా చాలా. అది కొన్ని చోట్ల అయితే సంవత్సరాలు ఆడిస్తుంది కదా. వచ్చింది ఏమన్నా మిగిలింది అప్పట్లో వినిపించేది అక్కడికక్కడికి, అలా అతి కష్టమే సరిపోయింది. ఇవేనండి ఇవే పులిహార్లు అంటే. మీరు వీటిని పట్టుకొని మరలా మీరు ఏం చెప్తారు?
ఏమండి వాళ్ళు చెప్తున్నారు నేను అడగలేదు అంటారు. సార్ నేను అడిగిందా ఇప్పుడు నేను కాదండి, సినిమా అంత పెద్ద హిట్ అయితే మిగిలిందా లేకపోతే ఇది సరిపోయిందా అంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చారు సార్. సార్ సినిమా అంటేనే మిగులుతుంది, మీకు తెలుసు కదా. సినిమా అంటే మిగులుతుందా? అన్ని సినిమాలలో మిగిలితే సార్, భలే ఉన్నారు కానీ. మిగులుతాయిలేండి. పోలేండి, అన్ని సినిమా మిగలాలని కోరుకుందాం మరి. మీ మొత్తం ఇన్ని సినిమాల్లో పోనీ అన్ని సినిమాలు తీశారు కదా, ఎక్కువ లాభం ఇచ్చిన సినిమా చెప్పాలంటే దూకుడు. ఆబ్వియస్గా దూకుడు అనేది ఉంటుంది. తర్వాత కృష్ణగాడి వీరప్రేమ కాదు, కన్నడ పవర్ కావచ్చు, కృష్ణగాడి వీరప్రేమ కాదు. వన్ కూడా ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేశారు కదా, వన్ కూడా. వన్ కొంచెం హై బడ్జెట్ అయిపోయింది అంటే ఇక అసలు ఇక మన చేతులు దాటిపోయింది అంతే. కానీ ఆగడు ఎక్స్పెక్ట్ చేయని ఫెయిల్యూర్ కదా, ఆగడు ఎక్స్పెక్ట్ చేయని ఫెయిల్యూర్ కదా. అదే కొన్ని తెచ్చుకుంటా ఉంటామే, అలా అయ్యింది. ఎందువల్ల? టీజర్ దానివల్ల. టీజరా? టీజర్ వల్ల ఏంటండి? అదే కొంచెం అంతా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది దానివల్ల. అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఆడవాడు ఏం లేదు. రాళ్ళ బలేవాళ్ళు చూడండి. అప్పుడు కొన్నదానికి సోషల్ మీడియా కాకపోతే వెబ్సైట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు. ఆగడుకి ప్రాబ్లం అది కాదండి, ఆగడుకి ప్రాబ్లం దూకుడే. అదే కనుక ఆగడు మొదటి సినిమా అయ్యి ఉండి దూకుడు రెండో సినిమా అయ్యి ఉంటే వేరుగా ఉండేది. ఎప్పుడైతే ఆగడు సెకండ్ సినిమా అయిపోయి దూకుడుతో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి. అదే కాంబినేషను, అదే బ్యానరు, అదే డైరెక్టరు అనే దీంట్లో ఉండేసరికి ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని రీచ్ అవ్వలేకపోవడం అనేది దానికి ఎప్పటికైనా కానీ దానికి ప్రాబ్లం దూకుడే. కానీ ఇప్పుడు కూడా దాన్ని చూస్తుంటే యూట్యూబ్లో చూస్తుంటే అసలు కామెడీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు కామెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా కమ్యూనిటీలో ఒక ఆయన ఉన్నారు, ఆయన వాకింగ్లో కలుస్తూ ఉంటారు. ఆయన ఎంత ఇష్టం సార్, నిన్న కూడా చూశాను సార్, ఆగల్లో కొన్ని బిట్లు సీన్లు అంటూ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే మహేష్ బాబు గారిది, త్రివిక్రమ్ గారిది కలేజా ఉంది కదా, మరి అప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తారు. టీవీలో చూసేసి అబ్బాబ్బాబ్బా ఏం నవ్వుకుంటున్నారా అంటారు. మరి అప్పుడు ఏం చేశారు? అదే కదా, అంటే ఎక్స్పెక్టేషన్, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చిన అంతే. ఆ టైంకి రిలీజ్ టైంకి అది సరిపోలేదు. తర్వాత చూసినప్పుడు ఏమో బాగా అంటే ఓకే, ఇంట్లో కాఫీ తాగుతా టిఫిన్లు తింటా చూస్తూ ఉంటుంది, ఏదైనా బాగున్నట్టే ఉంటుందేమో. మరి అంటే ఇంట్లో టిఫిన్లు తింటూ కాఫీ తాగుతుంటే బాగాలేదు కూడా బాగానే ఉంటుంది అంటారా? ఉండొచ్చేమో, చెప్పలేము. అంటే కొన్ని మన సినిమాలో ల్యాగ్ లాగా ఉంటుంది, ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ సర్లేరా వెళ్ళిపోయినట్టు అనిపించవచ్చు. సీరియల్ అట్టాగే చూస్తున్నారుగా. ఎందుకు ఒక 5-6 ఏళ్ళు బట్టి కొంచెం వెనక్కి, అంటే 14+ పెట్టిందంటే చిన్న సినిమాలు చేస్తున్నారు కానీ ఎందుకు వెనక్కుండిపోతున్నారు? ఇది పెద్ద సినిమాలు చేయకుండా ఎందుకు వెనక్కుండిపోయారు? చేయకపోవడం అనేది ఏం లేదండి. కొద్దిగా కృష్ణగాడి వీరప్రేమ కాదు అనేది అంటే ఫస్ట్ నుంచి కూడా చిన్న సినిమాల పెద్ద సినిమాల అనేది కాదు, మన కంట్రోల్లో ఉండే సినిమాలు కూడా చేయాలి అనేది ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఉన్న ఇదే. అది కృష్ణగాడి నుంచి స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేసాం. మేకింగ్ కావచ్చు, అన్నీ త్రూ అవుట్ ద ఫిలిం టిల్ రిలీజ్. సో ఇప్పటికైనా కానీ పెద్ద సినిమాలు ఇదిగో, అందుకనే కదా అఖండ కోసం గట్టిగా ఇప్పటి నుంచి ఈ కాంబినేషన్ కోసం ట్రై చేసాం. రేపు అట్లాగే పెద్ద సినిమాలు అంటే కాంబినేషన్ సెట్ చేయటమే. ఆ కాంబినేషన్ సెట్ అవ్వటానికి తగ్గట్టుగా మన దగ్గర అది ఉండాలి, అంతే. అది అయిపోతే ఏముండాలి? డేట్స్. ఆ టైంకి కరెక్ట్ టైంలో మనకు ఆ డైరెక్టర్ దొరకాలి. మీరేముండాలని అడిగారు మీరు? ఆయన మన దగ్గర ఉండాలి అంటారు. మీరు ఏ ఉద్దేశంతో డైరెక్టర్ అండి. ఇప్పుడు అంటే ఆ టైంకి ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్ ఏముండాలి మీకు అర్థం కాకపోవడం కూడా ఉంటుందా? తెలియదు సార్. ఎందుకంటే చాలా లిమిటెడ్ బ్యానర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఉన్న ఒక 7-8 బ్యానర్లు, అన్ని మంచి బ్యానర్లు. అందులోనూ పైగా ఒక రిలేషన్, ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న అనకూడదు కానీ ఇవాళ ఉన్న ఏవైతే 7-8 బ్యానర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్న బ్యానర్లు ఇవన్నీ. సరే, ఏది పెట్టుకున్నా కానీ ఈ రోజున పెద్ద సినిమా అంటే మినిమం 1.5 to 2 years పట్టేస్తుంది. సో ఈ పట్టేయటం మూలాన కూడా
మిగతా ప్రొడ్యూసర్లకో లేకపోతే ఇంకొక వీటికో మనకి అంతకుముందు ఉన్నంత స్పీడ్కి వెళ్ళడానికి కుదరట్లేదు. ప్లస్ మీరు అన్నట్టు ఒక బ్యానర్ ఒక డైరెక్టర్తో జర్నీ స్టార్ట్ చేసినా వదలట్లేదు. సో అదే కంటిన్యూ అయిపోతుండటంతో మనం అనుకునే సో కాల్డ్ టాప్ డైరెక్టర్స్ వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నారు. మీరు ఎన్నాళ్ళు ఒక డైరెక్టర్ని అలా మీ ఆస్థాన డైరెక్టర్ని చేసుకోలేకపోయారు. మీరు ఒక ఆస్థాన డైరెక్టర్ని చేసుకోలేకపోయారు ఇన్నాళ్ళలో. ఆస్థాన డైరెక్టర్ అంటే సుకుమార్ గారు అక్కడ ఉన్నారు, త్రివిక్రమ్ గారు అక్కడ ఉన్నారు, అనిల్ లోపడి ఇంకో దగ్గర ఉన్నారు, ఇలా ఒక్కొక్క దగ్గర ఉన్నారు. మీరు అలా ఎవరిని మీరు మొదట్లో సినిమాట్లు ఉండేవారు కానీ ఆయన పాప వెనకబడిపోయారు. ఇప్పుడు హరీష్ శంకర్తో సినిమా చేశారు కానీ మళ్ళీ కంటిన్యూ చేయలే. మీరు చేయాల్సి ఉంటుంది, అవలా ఎందుకున్నాం మరి. ఇవన్నీ మళ్ళా వస్తుందిలేండి. సైకిల్ రావడం వేరు, కంటిన్యూ ఉండడం వేరు కదా. కంటిన్యూ అంటే అదే కదా అనేది. ఒక్కోసారి ఈ కుదరకపోవచ్చు, ఐడియల్ డిఫరెన్స్లు ఉండొచ్చు, లేకపోతే ఇది కరెక్ట్ కాదేమో అనిపించి ఉండొచ్చు, రీజన్లు ఉండొచ్చు. అంతేనా? మీ అన్నదమ్ములు ఇద్దరు కూడా కొంచెం స్పీడ్గా దూసుకు వెళ్ళే స్వభావం లేకపోవడం వల్ల కూడా కావచ్చు సార్. మరి ఏదైనా ఉండొచ్చు. దూసుకెళ్ళేలాగా ఉండగలరా? మళ్ళీ అక్కడికే వస్తారు. నాతో పోలీసారు మీరు వెళ్ళిపోయినట్టు మేము ఎట్టా వెళ్తాం? ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పరిగెడతారు, ఒకళ్ళు నడవటం ఇష్టం. మీరు పోల్చుకోవాల్సింది మా మైత్రి రవి గారితో తోటి. పోల్చుకుంటే మనం దూసుకెళ్ళిపోవడం గురించి చెప్తున్నారు. దూసుకెళ్ళి బోర్లా పడ్డాడు అంటారు. ఏంటి ఉంటాయి మనకి ఫస్ట్ మనకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఇది అదిరిపోద్దురా అని అనిపించినప్పుడు ముందు మనకి కంఫర్ట్ లెవెల్లో మనం వెళ్ళాలి. అంతేకాని మిగతా వాళ్ళు 10 సినిమాలు చేస్తున్నారు, మనం కూడా 6-7 సినిమాలు చేయడానికి ప్రయత్నించడం ఈ కనుక చేయాలనుకుంటే ఎప్పుడోనే జరిగిపోయి ఉండేది. బట్ అసలు మనకి ఆ జోన్లోనే లేవు. మీరు పరిగెత్తమన్నా మేము పరిగెత్తాం. అది ఫస్ట్. మీరు పరిగెత్తమన్నా పరిగెత్తాం. మా పద్ధతి ఇది అంతే. సార్ అఖండ ఇప్పుడు ఈ సరిగ్గా అఖండ 2 వచ్చే టైంకి మార్కెట్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్న మార్కెట్ ఉంది ఇప్పుడు. అటు ఓటీటీ కానీ థియేటర్ అంతా కూడా డిస్టర్బ్గా ఉంది. అంటే ఈ కాంబినేషన్ ఉన్న క్రేజ్ ఉంది, దానికి ఉన్న బజ్జు దాని క్రేజ్ ఉంది కాబట్టి మీకు అడ్వాంటేజ్. అది పక్కన పెడితే మార్కెట్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్న టైంలో మీరు దీని మీద మోర్ దెన్ 200 CR ఖర్చు పెట్టడం అన్నది ఇప్పుడు ఎంతవరకు వైబుల్గా ఉంది మీకు? ఆల్రెడీ బిజినెస్ క్లోజ్ చేశారు కదా, 200% వైబుల్గా ఉంది. బిజినెస్ క్లోజ్ చేశారు కదా. నెంబర్స్ అనేది పక్కన పెట్టేస్తే వైబిలిటీ వైబిలిటీ అనేది ఇష్యూయే కాదు అసలు ఫస్ట్ నుంచి. ఎందుకంటే నాకు తెలిసిన ప్రకారం బాలకృష్ణ గారు మేమే అభిమానంతో ఈ సినిమా 14 Reelsకే చేస్తాను అని ఎంతమంది అడిగినా అందరినీ పక్కన పెట్టి మీకు చేశారు. మేమే అభిమానం. అది మీకు ఉపయోగపడాలి కదా. అది ఉపయోగపడిందా అని అడుగుతుంది. 200% దాంట్లో అసలు అంటే ఒకటండి, ఇక్కడ సినిమాలకి ఈక్వేషన్ అంటే మనకంటే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ముందు నుంచి చెప్పేది ఒకటే, సినిమా హిట్టా ఫ్లాపా తీసి పక్కన పెడితే సినిమా బడ్జెట్లో అయిందా లేదా. బడ్జెట్లో అయితే ఫ్లాప్ సినిమా కూడా మిగలచ్చు, ఓవర్ బడ్జెట్ అయితే హిట్ సినిమా కూడా మిగలదు. సింపుల్ సూత్రం. ఆ లెక్కను చూసుకున్నా కానీ దీనికి మేము వేసుకున్న వర్కింగ్ డేస్ డెఫినెట్గా అంటే అంతకుముందు మేము లెజెండ్ చేసిన మూలం కావచ్చు, లేకపోతే బోయపాటి గారి సినిమాల్లో యాక్షన్ ఎక్కువ ఉండటం మూలం కావచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పేసి అనేది కొద్దిగా మేము ఎక్కువే వేసుకున్నాం. ఎందుకంటే అంత ఉంది చేయాల్సి. జనరల్గా యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మేము 150 to 160 days మినిమమ్ అవుతుంది అనేది కన్ఫర్మ్గా వేసుకున్నాం. బట్ ఇప్పుడు 137 daysతో అయిపోయింది. 137 daysతో మరి ఇది అంటే సో అక్కడే మనకి తెలవని సేవింగ్స్. సేవింగ్స్. కానీ ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్టులో మరొక సమస్య ఏంటంటే విపరీతమైన వడ్డీలు కట్టాల్సి వస్తుంది కదా. వడ్డీలు ఇక అన్నిటికీ ఉండేవి కదండి. ఇంకా మాది అంటే కనీసం 1 సంవత్సరంలో అయిపోయింది, మిగతా వాళ్ళందరూ 2 ఏళ్ళు నడుపుతున్నాయి. అది మీకు లెక్క. అవును అవును, అందులోకి బాగుపడేది వాళ్ళే. నేను ఇంట్రెస్ట్లు పెరిగిపోయినాయండి. ఏదైనా గవర్నమెంట్ని ఎప్పుడోసారి రిప్రజెంట్ చేసి గట్టిగా ఇండస్ట్రీ స్టేటస్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్లు చాలా మీరు అన్నట్టు అది ఎప్పటి నుంచి వినిపిస్తుంది కదా, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలి ఇంచుమించు దాదాపు 20-30 ఏళ్ళ బట్టి వినిపిస్తున్నాం. అంటే నవ్ హ్యాస్ కమ్ ద టైమ్ బికాజ్ ఓటీటీ వల్ల కావచ్చు, ఏదైనా నాన్ థియేటర్కల్ వల్ల కావచ్చు. ఇప్పుడు అంటే
టైం వస్తుంది, వచ్చినప్పుడు మనకు తెలియకుండా అన్నీ అయ్యే ఫాలో అవుతాయి, జరిగిపోతాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఆ టైం వచ్చింది, నెక్స్ట్ అదే ఆ స్టేజ్లోనే ఉందనేదే నా ఫీలింగ్. ఇందాక మీరు చెప్పినట్టు 5-6 సినిమాలు 6-7 సినిమాలు వరుసగా పెట్టుకున్న పెద్ద పెద్ద బ్యానర్లు నెలకి 5 నుంచి 10 కోట్లు వడ్డీలు కడుతున్నాయండి. అంటే సంవత్సరానికి 60 కోట్ల నుంచి 100 కోట్లు వడ్డీలు కడుతున్నాయి. అంటే ఆ సంవత్సరం మొత్తం తీసిన సినిమాల మీద కనీసం 60 నుంచి 100 కోట్లు లాభం రావాలి కదా. ఏమన్నా ఆ లెక్కలు మేము ఎప్పుడు రావాలి అంటే ఇంట్రెస్ట్ తగ్గితే మీరు అంటే ఆబ్వియస్గా బడ్జెట్ తగ్గుతుంది డెఫినెట్గా. రాదు. అంటే ఇప్పుడు సంవత్సరం ఒక 4 సినిమాలు తీసాము, సంవత్సరం మొత్తమే ఒక 60 కోట్లు వడ్డీ కట్టాము, 4 సినిమాల మీద 60 కోట్లు లాభం రావాలి కదా. లాభం అంటే నామినల్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి వేసుకుంటారు, వేసుకోకుండా ఎట్లా ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ ₹2 అయితే లోపు అయితే లేదు కదా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే బ్యాంకులకు వెళ్ళాం అనుకోండి 12%, 10%, 12% కదా. అసలు వడ్డీలు కట్టినంత ఎప్పుడు మిగలదులేండి, అసలు ఆ లెక్కలు అయ్యేది అసలు. వడ్డీ లెక్కలేసుకుంటే సినిమా తీయలేమంటారు అసలు. వాళ్ళు వడ్డీ మిగిలినంత ఇదంటే మనం వడ్డీ చేసుకోవాల్సిందే, వడ్డీలు ఆ వ్యాపారం చేయాలి. కానీ ఇప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళంతా అమెరికా రిటర్న్ ప్రొడ్యూసర్లే మీతో సహా. మెజారిటీ అంతేలేదు. ఆల్మోస్ట్ ఇంకంతా ఇప్పుడు మైత్రి కావచ్చు, మనం వంశీ తప్పితే నేను అనుకునేది వంశీ తప్పితే రాజు గారు రాజుగారు సరే ముందు నుంచి ఉన్నారు ఆయన. కానీ ఎప్పుడైనా అనిపిస్తుందా ఎందుకు వచ్చిందా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది అదే బెటర్ ఏమో అనేది? ఇప్పుడు అనిపించలేదా ఇదే బెటర్ అనిపిస్తుంది? ఇది బెటర్ అని కాదు, ఇది ఇష్టం ఉన్నప్పుడు ఇంకా కష్టమే ఉంటుంది. అప్పుడప్పుడు ఓకే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది ఉన్నా కూడా అది ఎక్కడైనా ఉండేదేగా. ఇప్పుడు మీరు చెప్పే ఐటీ జాబ్ చేసుకున్నా ఉంటుంది, వేరే బిజినెస్ చేసినా ఉంటుంది, ఇవన్నీ ఎక్కడైనా మనకి ఇష్టమైన పని మనం చేస్తున్నాం, అది నచ్చిన పని. మహేష్ బాబు గారి తర్వాత మళ్ళీ సినిమా చేయాలి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు? చేసాం మధ్యలో చాలా ముందుకెళ్ళినవి ఉన్నాయి, బట్ అనుకోకుండా వేరియస్ రీజన్స్తో ఇదే సో జరిగినాయి బాగానే. ఎవరు డైరెక్ట్ గారు? ఇప్పుడు ఎందుకు ఆ జరగనప్పుడు అంతే కదా, అవ్వలేదు కదా. అంటే ఇద్దరు డైరెక్టర్తో బాగా క్లోజ్గా వెళ్ళినాయి, బట్ ఎందుకో అవ్వలా. ఇంకా వెంకటేష్ గారితో కూడా మొదటి సినిమా తర్వాత మళ్ళీ అవ్వలేదు. వెంకటేష్ గారితో కూడా మళ్ళీ ట్రై చేయడం అవ్వలేదు. సార్ ట్రై చేయకపోవడం అనేది ఉండదండి, ఎందుకంటే మన దగ్గర కథలు ఉంటాయి, ఆ కథలకు నచ్చిన హీరోలకి వినిపించాలనుకుంటాం, మనం అందరికీ వినిపిస్తాం. బట్ మనకు నచ్చిందని వాళ్ళకి నచ్చాలని లేదు కదా, అవి ఇద్దరికి నచ్చినప్పుడు అది బ్యాలెన్స్ అవుతాయి. కానీ వినిపించాలి అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఆ ప్రాసెస్ ఉందంటారు మీరు? ఏమో మాది అయితే అట్లాగే ఉంటుంది ప్రాసెస్. మేబీ అందుకనే కొద్దిగా మీరు అందుకనే దానివల్ల మీరు అన్నట్టు మేము కొంచెం వెనకబడుతున్నాం, స్లోగా ఉన్నామేమో, బట్ మేము మా ప్రాసెస్ అయితే ఇండస్ట్రీలో హీరోల దగ్గర డైరెక్ట్గా కథలు వెళ్ళి, హీరోల దగ్గర డైరెక్ట్గా ప్రాజెక్టులు వెళ్ళి వాళ్ళు అవన్నీ సెటరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరో ఒకరిని పిలిచి ఇచ్చే పద్ధతి కూడా ఉంది కదా. చాలా తక్కువ, కొంత ఉంది కదా. 10% కూడా ఉండదండి, 10 సినిమాల్లో ఒకటి ఉంటుంది అంతే. ఇప్పుడు ఫలానా హీరో మీకు సినిమా చేయాలి, ఇప్పుడు బాలయ్య గారు మీకు సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు, మీకే చేయాలన్నారు, ఆటోమేటిక్గా బోయ్ గారు చెప్పాము ఫస్ట్ నుంచి కూడా ఈ కాంబినేషన్ మీదే లెజెండ్ చేశాం కాబట్టి మళ్ళా అదే కాంబినేషన్లో అనేదే మేము ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యి ఉంది. ఇంకో డైరెక్టర్తో కూడా మేము అసలు ట్రై చేయలే ఎప్పుడు, అదే కాంబినేషన్ మీదే ఇప్పుడు అదే బాలయ్య గారు అనుకోలేదు అనుకోండి, మీకు వచ్చిన కాంపిటీషన్కి వెనకాల నుంచి ఈ సినిమాని వెనకాల నుంచి ఎలా లాగాలి అంటే ఒకటండి, అప్పుడు వెనక్కి వెళ్ళిపోయేది కదా, ఆయన ఉన్నారు కాబట్టి నేను అన్నది అది. వద్దు అనుకోవడానికి రీజన్స్ కావాలి కదా, వద్దు అనుకునే రీజన్స్లో మేము లేము. వేరే దగ్గర ప్రాజెక్టులు రావట్లేదేమో అంటున్నాను. అట్లా ఏముండదండి, ఏమో మీరు చెప్పండి, ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి, అది ఎందుకు అయిందో. ఈ ప్రాజెక్ట్ మీదే కదా, మీరు చేయకుండా చెప్పండి, హ్యాండ్స్ చేంజ్ అయింది అనేది మీరు చెప్పండి. సరే, ఎందుకని అఖండ 2కి ఆ ప్రాజెక్టు యాక్చువల్గా అఖండ మిర్యాల రవీంద్ర రెడ్డి గారు కదా, మీ దగ్గర రావడానికి 2 కోట్లు రాయల్టీ ఇచ్చారు, నిజమేనా? ఎన్ని ఒట్టి మాటలు ఏం లేదు. మేము యాక్చువల్గా ఇంత అన్నయ్య చెప్తున్నట్టు ఇప్పుడు లాస్ట్ ఈ ఎలక్షన్స్ ముందల మనం లెజెండ్ ఎలక్షన్స్ ముందర ఎలా వచ్చిందో అలా మళ్ళీ ఈ కాంబినేషన్లో ఒక సినిమా చేద్దాము, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందర రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేద్దామని అది స్టార్ట్ అయింది అసలు ఇనీషియల్గా డిస్కషన్. దానికి తగ్గట్టుగానే కథ కూడా రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఏమైందంటే ఎలక్షన్స్ ప్రీపోన్ అవుతాయేమో, డిసెంబర్కి రావచ్చేమో, ఫిబ్రవరికి రావచ్చేమో అని ఈ టాక్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక అప్పుడు
ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఎలక్షన్ ముందరకు వచ్చినాయి అంటే మనం అనవసరంగా అటు ఇటు కాకుండా ఇరుక్కుపోతాం. ఈ సబ్జెక్ట్ ఎలక్షన్ ముందులైతేనే బాగుంటుంది, ఎలక్షన్ తర్వాత ఇది ఆ క్యారెక్టర్కి దానికి అది సెట్ అవ్వదు అని చెప్పి అప్పుడు ఆగడం అయిందనమాట. అది లేకపోతే మళ్ళీ అట్లాగే ఉండేది. అది ఇట్ హ్యాపెన్ టు బి అక్కడ అక్కడికి వెళ్ళిపోయింది. ఇది మీ దగ్గర రావడానికి బిఎల్ రవీంద్ర రెడ్డి గారికి 2 కోట్లు రాయల్టీ ఇచ్చారు అంటే ఇవ్వకుండా వదిలేశారు ఆయన. ఎవరు? అది నేనైతే ఎవరికి ఇవ్వలేదు అసలు. మేమైతే డైరెక్ట్ గారు ఇచ్చారు అని తెలియదు. మాకైతే చెప్పాం ఇచ్చామని. నిజంగానే ఇంట్లో అబద్ధాలు అట్లా చూడకండి, మామూలుగా చెప్తున్నా. నాకైతే ఇది కాదు, నాకైతే ఇది ఫస్ట్ టైం ఆశ్చర్యంగా ఉంది మీరు అడగటం. నాకు తెలియదు అసలు నిజంగా. ఈ రాయల్టీ 2 కోట్లు అసలు ఈ మాటే నాకు తెలియదు అసలు, ఇప్పుడు దాకా వినలా. మరి ఈ సినిమాకి బోయపాటి గారికి చాలా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారని. కాంబినేషన్ ఒక వాల్యూ ఉంటుంది కదా, 35 నుంచి 40 కాంబినేషన్ ఒక వాల్యూ ఉంటుంది కదా. అందులో ఇది 4వ సినిమా, అఖండాకి సీక్వెల్. సో ఆ ప్రాజెక్ట్కి ఆ క్రేజ్కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాం. డెఫినెట్గా ప్రీమియం ఉంటుంది, కానీ ఆ ప్రీమియం ఉంటుంది తప్పులేదు అంటున్నాను నేను. తప్పుందని నేను అనలేదు, అది ఇచ్చారు కదా అంటున్నాను అంతే. తప్పుందని నేను డెఫినెట్గా మంచి ప్రీమియం ప్రైస్, ప్రీమియం ప్రాజెక్ట్ కాబట్టి ఏదైనా డిమాండ్ సప్లై కదా సార్, ఏదైనా డిమాండ్ సప్లై. ఆయనకి తక్కువ చేయకుండా తక్కువ లేకుండా అంతే. ఇప్పుడు బాగానే ఉంది, ఆయన తక్కువ చేయకుండా చేశారు, ప్రాజెక్ట్ చేశారు, భారీగా ఖర్చు పెట్టే చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టు మంచి రేట్లకి మార్కెట్ చేశారు. ఇప్పుడు ఈ రికవరీకి ఆంధ్రాలో రేట్లు పెంచాల్సిందా? ప్రీమియంలు షోలు వేసి పెంచుతాం, కానీ రీజనబుల్గానే ఉంటాయి, తిట్టుకునేటట్టు అయితే ఉండవు. మరి ప్రీమియం షోలు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యన కల్కి కానీ పుష్ప కానీ పెట్టినట్టుగా 1000-1500 అలాంటి ఏమన్నా తిట్టుకునేటట్టు అయితే పెట్టమండి. రేపు ఒకళ్ళు అట్లా పెడితే మీరే ట్వీట్ వేస్తారుగా, ట్వీట్ ఏం వేయలేదు, జనాలు ఎలా అనుకుంటున్నారు అని. వాళ్ళు అనుకున్నా లేకపోయినా మీరు అనుకున్నట్టు వేసేస్తారు ముందు. తిరిగి కాదు సార్, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను కాదు, మీరు వేసేస్తారే ఏరా. సర్లేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి కదా, అన్నయ్య గారు మాట్లాడుకుంటారు. ఒక 500 ఉంటుందా, 1000 రూపాయలు ఉండొచ్చా? ఇంకా అనుకోలేదు. ఎందుకంటే మనం ప్రీమియం షోలు అయితే ఉంటాయి, అంటే గవర్నమెంట్కి అప్లై చేయాలి, వాళ్ళ పర్మిషన్ ప్లస్ అన్ని ప్రాసెస్ ఉంది. రేట్లు ఎంత ఉండాలి అనేది కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లతో కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. సార్ మీరు ఇంత రేట్లకు మించి పెట్టద్దు, ఇదిగో ఇంత మీరు అన్నట్టే. మళ్ళీ పెడితే కనుక జనాలు తిట్టుకుంటారు. అలా కాదు కదా, మీరు అమ్మిన రేట్లు వాళ్ళు రికవరీ. అవును, అందుకనే వాళ్ళ ప్రైస్తో చెప్తారుగా, వాళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టు చెప్పరుగా. అన్ని రేట్లు రికవర్ అవ్వాలంటే ఫస్ట్ డే ప్రీమియర్లతోనే రికవర్ అయిపోరుగా సినిమా. మనం అనుకున్నట్టు మేము చాలా సినిమాలు ఆడితే అయ్యే రికవర్ అయిపోతుంది. తోటి గట్టెక్కిన సినిమాలు కూడా మీరు చెప్పేది కరెక్టే. డెఫినెట్గా అది ఎడిషనల్ అడ్వాంటేజ్. అది ఎడిషనల్ అడ్వాంటేజ్. ఎండ్ ఆఫ్ ద డే టాక్ ఈజ్ వాట్ మ్యాటర్స్, అంతే కదండి. టాక్ బాగుంది సినిమా రన్ టాక్ దే విల్ డిఫైన్ ద రెవెన్యూ. అసలు మొదటి రోజు ప్రీమియర్ షో థియేటర్లో ఫ్యాన్స్ దద్దరిల్లిపోదా సినిమా? మీరు చూసుంటారు కదా, కాపీ రఫ్ అయినా చూసుంటారు. మనకి ఫ్యాన్స్ గురించి ఇష్యూ లేదు. సినిమా ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ జనరల్గా ఒక సాయంత్రం అయిపోయేసరికి వచ్చే ఫ్యామిలీసో లేకపోతే అసలు ఒక న్యూట్రల్ ఆడియన్స్ జనరల్ పబ్లిక్ ఉంటారే, మనకి అది మోర్ ఇంపార్టెంట్. ఫ్యాన్స్ 200% సాటిస్ఫై అయిపోతారు. ఆ తర్వాత వచ్చే ఆడియన్స్ని కూడా మనం అంత సాటిస్ఫై చేయగలిగితేనే మనం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎప్పుడు ఉపయోగపడేది. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. బట్ ఫ్యాన్స్ అనేది ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్ పుష్, వాళ్ళు పుష్ ఇస్తారు, అది డెఫినెట్గా జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో అసలు ఎవరి సినిమా వచ్చినా, అది ఏ హీరో అయినా సరే, కాస్త పాపులర్ హీరో ఎవరి సినిమా వచ్చినా విపరీతమైన యాంటీ ట్రోలింగ్ అనేది పెరిగిపోయింది కదా. కంటెంట్ వచ్చినా, సినిమా వచ్చినా, అవును, ఏది వచ్చినా కూడా విపరీతంగా పెరుగుతుంది. అది తట్టుకుని సినిమా నిలబడాలి. అవునా కదండి సార్? ఒకటి సార్, బాగున్న సినిమాని దేవుడు కూడా కాపాడలేడు. దేవుడు కూడా కాపాడలేడు బాగున్న సినిమాని. బాగున్న సినిమా బాగోని సినిమా ఓకే ఓకే బాగున్న సినిమాని ఎవడు ఆపుదామన్నా ఆపలేడు. వర్డ్ ఆఫ్ మౌత్ ఫస్ట్. వాళ్ళ ఇనీషియల్ ఏదో ఓకే అటు ఇటు ఏదో చేద్దామని చెప్పేసి అని ఓవర్ యాక్షన్, అత్యుత్సాహం డెఫినెట్గా ఉంటుంది. అది ఉన్నదని మేము అనుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే
ఇప్పుడు కంటెంట్ స్పీక్స్. పాలిటిక్స్ కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతున్నాయి కదా, పొలిటికల్ ట్రాలింగ్లు కూడా ఈ సినిమాల్లోకి వచ్చేస్తున్నాయి కదా. అదే సార్ అదే ఏదన్నా ఇందాక కానీ అన్నయ్య చెప్పినట్టు బాగున్న సినిమాని ఎవరో ఆపలేరు, బాగున్న సినిమాని అసలు బాగుంది అంటే ప్రతి ఒక్కరికి చూడాలని అనిపిస్తుంది. అవునండి. అది ఏ పార్టీ కావచ్చు, ఏ ఫ్యాన్ అయినా కావచ్చు, ఆబ్వియస్గా వస్తారు. ఒక రోజు లేట్గా రావచ్చు, బట్ రావడం అయితే వస్తారుగా. అది లాస్ట్ అంటే సాధారణంగా బాలయ్య గారు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటారు, అందరూ దూరంగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు అంటారు కదా. మీరు ఆయనతో 150 రోజులు ఎలా షూట్ చేశారు, అంటే ఇంతకుముందు చేశారు, ఇప్పుడు చేశారు కదా, ఎలా ఉంటుంది ఆయనతో ఎక్స్పీరియన్స్ మీకు? ఏముంది, డైలీ సెట్కి వెళ్ళి ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇద్దరు ఒకటండి, ఆయన దగ్గర ఓవర్ యాక్షన్ చేయకూడదు. నమస్తే సార్ అంటే పర్వాలేదు, నమస్తే బాబు అంటే వంగిపోయారు అనుకోండి, అది ప్రాబ్లం. అది అవి ఒక్కోసారి ఇదవుతుంది. అంటే మీరులాగా ఉండండి, ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. అది ఏదన్నా స్ట్రైట్గా సింపుల్గా చెప్తే ఆయన ఈజీగా చాలా జోవియల్గా ఉంటుంది ఆయనతో. అంతే అంతే తప్పించి భయంగా ఏమి సార్ బాబు బాబు అంటాం వేరు, బాబు బాబు అంటాం వేరు. అదే ఆయన నచ్చదు. మీరు ఎలాగా అలాంటి బీ యువర్ సెల్ఫ్ అనేటట్టు ఉంటారు వాళ్ళు. నార్మల్గా ఉండండి మీరు, అంతే. మూర్తిగా మూర్తిలాగా ఆయనలాగానే ఉండండి. ఆయన ఎందుకంటే అసలు అట్లాంటిది అసలు ఏమీ ఉండదు. మనం తెలవకుండా కొద్దిగా ఎక్కువ ఇచ్చేస్తేనే ఎక్కడో ఆయన నచ్చదు బేసిక్గా. అంటే కొంతమంది ఏమో పైకి అట్లా దాచుకుని ఉండొచ్చు, ఆయన ఏమో అట్లా దాచుకునే రకం, అంటే తొందరగా తెలిసిపోద్ది అంతే, గౌక్కున. ఆయనకి పక్కన ఎవరున్నారు ఏవి కూడా ఇక మన అక్కడ వైజాగ్లో ఫ్యాన్స్ పాప వాడు ప్రతి సినిమాకి వస్తాడు, ప్రతి ఫంక్షన్కి. సార్ అక్కడ ఏదైనా జరిగిందంటే దానికి ఏదో వెనకమాల రీజన్ ఉండే ఉంటుంది, అర్థమైందా? మనం చూసేదే కాదు, ఊరికినే అనరు. మనకేమో వస్తుంది, ఒక యాంగిలే వస్తుంది, మన పాయింట్ ఆఫ్ వ్యూ అరిసారు అని చెప్పేసి అనేది. కానీ అది ఎందుకు అరుసుంటారు అనే దానికి డెఫినెట్గా ఒక రీజన్ లేకపోతే ఆయనకి ఏదన్నా అనిపించకుండా అయితే జరగదు. ఊరికినే అట్లా కనపడే అని చెప్పేసి ఎందుకంటారండి, అనరు. ఈ సినిమా ఇంకో అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయి మీ సినిమాతో ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా మారుతున్నారు కదా, మీ బ్యానర్. ఎలా ఉంది ఆవిడతో ఎక్స్పీరియన్స్? ఆవిడకి ఏం లేదండి, ఆవిడకి ప్రొడక్షన్ తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ బాగా. సో దాని గురించి అని చెప్పేసి మిగతా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకున్నారా? తెలుసుకుంటారు. ఒక సినిమాతో ఏది కాదు కదండి ప్రాసెస్. కంటిన్యూస్గా ప్రొడక్షన్ ఏదో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో మొత్తానికి బాలయ్య గారు హిట్ స్ట్రీక్లో ఉన్నారు, వరుస పెట్టి సినిమాలన్నీ హిట్. ఆ స్ట్రీక్లో మీరు కూడా జాయిన్ అవుద్దని 100% నమ్ముతున్నాం. డెఫినెట్గా సినిమా ఏదైనా కానీ సినిమానే కదా. ఒకళ్ళు 14 రీల్సా లేకపోతే బాలయ్య బోయపాటి గారా కాదు, సినిమానే. అది ఉంటే అందరికీ ఒకళ్ళకని కాదు సార్. ఆడియన్స్ కానీ మీడియా కానీ ఒక్కొక్క బ్యానర్ ఇవన్నీ కూడా తెలిసిన బ్యానర్లు కదా. ఇప్పుడు కొత్త బ్యానర్ వస్తుంది అనుకోండి, ఇది ఉండదు. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసిన బ్యానరు, ఈ బ్యానరు దీని మీద ఒక యాంటిసిపేషన్, దీని మీద ఒక ప్రేమ, ఒక అభిమానం, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఎట్లా బ్యానర్ అంటున్నారో, మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది డిస్ట్రిబ్యూటర్స్కి. వాళ్ళు ఏదైతే నమ్మి ఈ సినిమాను కొనుక్కుంటున్నారో దానికి వాళ్ళు డబ్బులు చేసుకోవాలి, డబ్బులు చూడాలి అనేది మా టార్గెట్. కార్పొరేట్లు అంటే వేరు, ఇండివిజువల్స్ కదా. కంపల్సరీగా కాంబినేషన్ ఇది. అవును, ఫెయిల్ అవ్వని కాంబినేషన్. ఫెయిల్ అవ్వని కాదు, బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అదే ఫెయిల్. బోయపాటి గారు ఇంతవరకు ఆ కాంబినేషన్ తోటి అవును ఇది డిసప్పాయింట్ చేయని ఫెయిల్ అవ్వని కాంబినేషన్ అది. దీని మీద ఇప్పుడు అందులో 4వ సినిమా, అందులో సీక్వెల్. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ లెవెల్కి రీచ్ అవుతాం అనేదే మేము గట్టిగా నమ్ముతున్నాం. సరే కదా. సో ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈశ్వరుడు గొప్ప మేమీ ఉండి పెద్ద సక్సెస్ కొట్టాలి. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ.